హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇప్పుడు మనం డిస్కస్ అయిపోయే టాపిక్ వచ్చేసి డాక్ స్ట్రింగ్స్ అనమాట. డాక్ స్ట్రింగ్సా? సో ఈ డాక్ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే, మనం ఇప్పటిదాకా మనం ఇవి రాస్తున్నాం కదా, ఈ 3 కొటేషన్లు ఓపెన్ చేసి ఇలా మనం రాస్తున్నాం కదా, ఇవి కామెంట్స్ కాదు గైస్, ఇవి వచ్చేసి డాక్ స్ట్రింగ్స్ అనమాట. మీరు రేపొద్దున ఇంటర్వ్యూలో ఇది డాక్ స్ట్రింగా, అదే ఇది ఏంటని అడిగితే మీరు కామెంట్ అని చెప్పారు అనుకో, దెబ్బ అయిపోద్ది అక్కడే. సో ఇది డాక్ స్ట్రింగ్ అంటారు, ఓకేనా? సో ఇది ఈ టాపిక్ విడిగా చెప్పాలని చెప్పేసి మీకు, అంటే మళ్ళీ స్టార్టింగ్లో చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి ఇప్పుడు చెప్తున్నా, ఓకేనా? స్టార్టింగ్లో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు దీని గురించి, అందుకని చెప్పేసి నేను ఇది అంతలా చెప్పలేదు, జస్ట్ కామెంట్ అని చెప్పా. సో ఇది వచ్చేసి డాక్ స్ట్రింగ్ అనమాట. అసలు ఈ డాక్ స్ట్రింగ్ వల్ల యూజ్ ఏంటి అంటే, చిన్న ఎగ్జాంపుల్ రాయాలి. సో గైస్ ఇక్కడ చూడండి, నేను ఏం రాశాను, ఇక్కడ యాడ్స్ 1 అని చెప్పి ఒక ఫంక్షన్ రాసా. ఇక్కడ నేను డాక్ స్ట్రింగ్ రాశాను, రిటర్న్ n+1 అన్నా. ఇక్కడ ప్రింట్ ఆఫ్ యాడ్స్ 1 of 9 అన్నా. మనకు అవుట్పుట్ ఏం వస్తుంది చూడండి, 10 వచ్చిందా? మరి డాక్ స్ట్రింగ్ అసలు ఏం చేస్తుందంటే, ఇది కామెంట్ అయితే కాదు గైస్, ఇక్కడ ఇది కామెంట్ అయితే కాదు. ఇప్పుడు నేను ఈ ఎలా అంటే ప్రింట్ ఆఫ్ యాడ్స్ 1 డాట్ అండర్స్కోర్ డాక్ అండర్స్కోర్ అన్నా. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం, ఏమవుతుందో చూడండి. ఫస్ట్ 10 వచ్చింది, ఎందుకంటే ఇక్కడ కాల్ చేశాను కాబట్టి 10 వచ్చింది. తర్వాత దిస్ ప్రోగ్రామ్ యాడ్స్ 1 to n. ఓకే, ఇది కామెంట్ అయితే కాదు. కామెంట్ అయితే పైథాన్ అనేది ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట, కామెంట్లో ఏదైనా రాయొచ్చు. ఈ డాక్ స్ట్రింగ్స్ ఎందుకు వాడతారంటే, ఇలా మనం మల్టిపుల్ ఫంక్షన్స్ వాడతాం కదా, పెద్ద ప్రోగ్రామ్ చేసినప్పుడు మల్టిపుల్ థింగ్స్ అయితే ఉంటాయి అనమాట. సో ప్రతి ఫంక్షన్ గురించి అందరికీ మనం చెప్పలేం కదా. సో ఈ డాక్ స్ట్రింగ్స్ అందుకే వాడతాం అనమాట. ఈ డాక్ స్ట్రింగ్స్ ఏం చేస్తామంటే, ఫంక్షన్ రాసిన వెంటనే, ఓకే, నెక్స్ట్ లైన్లోనే ఇవి ఇలా స్ట్రింగ్ లెటర్స్ ఆ స్ట్రింగ్ పెట్టేవి 3 ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఆ ఫంక్షన్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ లైన్లో మనం చేయాల్సింది ఏంటంటే, అలా 3 ఓపెన్ చేసి డాక్ స్ట్రింగ్ రాసిన తర్వాత మనం ఆ ఫంక్షన్ గురించి రాసామనుకో, అది ఆ ఫంక్షన్ గురించి చెప్పుద్ది, ఇది ఇగ్నోర్ అవ్వదు, ఓకేనా? కామెంట్స్ చేంజ్ చేసినప్పుడు మనకు ప్రోగ్రామ్ ఏ ఇబ్బంది ఉండదు, బట్ డాక్ స్ట్రింగ్ మాత్రం చేంజ్ చేస్తే ప్రోగ్రామ్ కొంచెం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఓకే, ఇది రాయపనే పర్లేదు, బట్ రాసినప్పుడు ఏంటంటే చేంజెస్ చేసినప్పుడు ఖచ్చితంగా మనకి ప్రోగ్రామ్ అయితే ఎఫెక్ట్ అయితే అవుతుంది అనమాట, ఓకేనా? అదొక చిన్న సింపుల్ గుర్తుపెట్టుకోండి, మరి అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ టాపిక్లో. అండ్ డాక్ స్ట్రింగ్ వచ్చేసి ఓన్లీ స్టార్టింగ్లో రాయాలి. ఇప్పుడు దీని వచ్చేసి ఇలా కింద రాశాను అనుకో, ఇక్కడ చూడు, దీనికి సంబంధం లేదు, చూడు గ్రే అయిపోయింది కదా. VS కోడ్ అందుకే నేను వాడతాను, ఎందుకంటే ప్రతిదీ మనకి క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. కోడ్ ఈజ్ అన్రీచబుల్, ఇది తెలియదు పైథాన్కి, అంటే ఇక్కడతో అయిపోద్ది అనమాట. ఇంక ఇది తెలీదు, రిటర్న్ అని రాయనండి కాదు, కానీ ఇక్కడ ఏం చేశాను చూడండి, ఇక్కడ n1 కన్నా తక్కువ అయితే రిటర్న్ 0 అన్నాను, లేకపోతే ఇక్కడ డాక్ స్ట్రింగ్ రాశాను తర్వాత రిటర్న్ అన్నా. యూజువల్గా ఇది ఫస్ట్ రాయాలి, తర్వాత ఇఫ్ కండిషన్ రాయాలి, తర్వాత ఈ రిటర్న్ రాయాలి కదా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇక్కడ నేను -1 ఇచ్చా. ఇప్పుడు రన్ చేద్దాం, చూడండి 0 వచ్చింది, తర్వాత నన్ను వచ్చింది. ఇది తెలియదు ఇంకా, ఇక్కడ దీనికేమో 0 వచ్చింది, ఇక్కడ 0 రిటర్న్ చేయడం కాబట్టి. ఇక్కడ డాగ్ ఏమైంది, నన్ను వచ్చింది, ఎందుకంటే ఇది స్టార్టింగ్లో లేదు కాబట్టి. అంటే స్టార్టింగ్ అంటే ఇన్ ద సెన్స్, ఇక్కడ ఈ ఫంక్షన్ స్టార్ట్ చేయగానే దీని కింద ఉండాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది, సో అందుకని చెప్పేది అక్కడ నన్ను వస్తుంది అనమాట. ఈ డాక్ స్ట్రింగ్ నెక్స్ట్ అంటే ఎక్కువ మంది షేర్ చేసుకుని వర్క్ చేస్తాను ఒకే ప్రాజెక్ట్ మీద. సో ఈ డాక్ స్ట్రింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ప్రతి కోడర్కి మనం వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేదు, ఈ ఫంక్షన్ ఇది చేస్తామని చెప్పేసి. ఇది రాసేసామనుకో, వాడు ఇలా ప్రింట్ చేసుకుని ఆ ఫంక్షన్లో ఏమేం చేస్తా, అసలు ఫంక్షన్ ఎందుకు రాశాడు, అది ఏం చేస్తాడని చెప్పి వాడికి క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఇలా మనం డాక్ స్ట్రింగ్స్ అయితే వాడతాం. సో ఇది మరి వాళ్ళ వీడియో, నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.